హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం చాలా ట్రెండింగ్ టాపిక్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి మేడం అనంటే, యూజువల్‌గా ఇవాళ రేపు ఆడవాళ్ళు మనకి ముందు 25 ఇయర్స్‌కి పెళ్లయిపోయేది. 25 ఇయర్స్ లోపల ఫస్ట్ చైల్డ్, 30 ఇయర్స్ లోపల సెకండ్ చైల్డ్ ఇలా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది. కాకపోతే ఇవాళ రేపు ఆడవాళ్ళు మేము కూడా మగవాళ్ళతో పాటు ఈక్వల్‌గా చదువుకోవాలి. జాబ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా చదువుకున్నాక కూడా జాబ్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి. దాని తర్వాతనే ఒక స్టేజ్‌లో వచ్చాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో, ఇలాంటి క్రమంలో మనకి మ్యారేజ్ అయ్యే మటికే 30 ఇయర్స్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మటికే 32, 35 ఇయర్స్ టచ్ అవుతుంది. సో, ఇలాంటప్పుడు ఆడవాళ్ళకి ఎంతైనా కూడా వయసు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. 20లో ఉండే సక్సెస్ రేట్స్ 25లో ఉండవు. 25లో ఉండే సక్సెస్ రేట్స్ 30లో ఉండవు. 30లో ఉన్నట్టుగా 35లో అస్సలు ఉండదు. 30 ఇయర్స్ క్రాస్ అయ్యాయి అంటే ఆడవాళ్ళలో ఎగ్ నెంబర్ తక్కువైపోతుంది. ఆ నెంబర్‌లో క్వాలిటీ కూడా తక్కువైపోతుంది. సో, మనకి 30 ఇయర్స్ క్రాస్ అయింది. అయినా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలని లేదు. ఇలాంటి వాళ్ళు యూజువల్‌గా ఏం చేయొచ్చు అనంటే ఎగ్స్‌ని స్టిమ్యులేట్ చేసుకొని, ఎగ్స్‌ని పికప్ చేసుకొని, ఒకవేళ పార్ట్నర్ ఉంటే ఎగ్, స్పెర్మ్ కలిపి బేబీ తయారీ చేసుకొని బేబీని ఫ్రీజింగ్‌లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి ఇంకా 1, 2 ఇయర్స్‌లో చేసుకుంటాను, ఇప్పుడే ప్లాన్స్ లేవు. ఇలాంటి వాళ్ళకి ఎగ్స్ తీసుకొని ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. వన్స్ యూ ఆర్ మ్యారీడ్ యూ కెన్ మిక్స్ దోస్ ఎగ్స్ విత్ యువర్ హస్బెండ్ స్పెర్మ్. ఎగ్స్‌ని తీసి హస్బెండ్ స్పెర్మ్ తోటి కలిపి అప్పుడు బేబీ తయారీ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంలో బేబీ తయారీ చేసుకొని గర్భసంచిలో పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. ఈ టెక్నిక్ వల్ల మనకేంటి అనంటే మన ఎగ్స్ తోటే మనకి బేబీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూజువల్‌గా మనం పెళ్లి చేసుకొని ప్లాన్ చేసుకునేటప్పటికి 35 ఇయర్స్ అయినప్పుడు మనకి తిరిగి స్కాన్ చేసుకుంటే ఎగ్స్ అయిపోవటము, మన ఎగ్ కాకుండా డోనర్ ఎగ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. కానీ ఇలా సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎవరైతే మ్యారేజెస్ కానీ ప్రెగ్నెన్సీ కానీ పోస్ట్‌పోన్ చేసుకునే వాళ్ళు ఎగ్స్‌ని ముందే 30 అరౌండ్ 30 ఇయర్స్ లోపల ఎగ్స్‌ని మనం ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకునే టెక్నిక్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అండి. సో, ఇలాంటి ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్ యూజువల్‌గా క్యాన్సర్ పేషెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పేషెంట్స్‌కి మనం వన్స్ గర్భసంచి పక్కనో లేకపోతే అండాశయాల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు మనం రేడియేషన్ వల్ల, కీమోథెరపీ వల్ల ఎగ్స్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో ఈ రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చే కన్నా ముందే ఎగ్స్‌ని తీసి ల్యాబ్‌లో ప్రిజర్వ్ చేసుకొని దాని తర్వాత ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. వన్స్ ఈ ట్రీట్మెంట్స్ తీసుకొని సర్వైవల్ బావుండి వన్స్ దే ఆర్ నౌ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఈ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్‌ని తిరిగి వాళ్ళ హస్బెండ్ స్పెర్మ్ తోటి కలుపుకొని బేబీ తయారు చేసుకొని టైంకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంకి గర్భసంచి లోపల పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ oocyte ఫ్రీజింగ్ అండి. ఫర్దర్‌గా ఈ టాపిక్ గురించి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.